కేవలం సెంటిమెంట్ని రెచ్చగొట్టడం ద్వారా, ముస్లిం మైనార్టీ యొక్క వారి యొక్క సంతుష్టీకరణ ద్వారా కేవలం వారి ఆధారంగా మాత్రమే ఎన్నికల్లో అధికారంలోకి రావాలి, కానీ రాష్ట్ర ప్రయోజనాలు ఏమైనా కూడా, దేశ ప్రయోజనాలు ఏమైనా కూడా నాకు అనవసరం అనేటువంటి మాదిరిగా మమతా బెనర్జీ గారు వ్యవహారం గత 15 సంవత్సరాలుగా ఉన్నదనేటువంటి విషయం మీ అందరికీ కూడా తెలుసు. ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ప్రచారం చేసుకోవడానికి కూడా నిరోధించినటువంటి పరిస్థితి. పోలింగ్ రోజులు అనేక పోలింగ్ స్టేషన్లో దాడులు నిర్వహించడం, కొన్ని పోలింగ్ స్టేషన్లకు ఈవీఎంలకి ప్లాస్టర్ వేయడం ద్వారా ఓటర్లు పోలింగ్లో పాల్గొనకుండా చూడడం, పెద్ద ఎత్తున దౌర్జన్యాలు, వీటినన్నింటిని కూడా అధిగమించి ఈవేళ పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ప్రజలు దాదాపు 200 సీట్లలో భారతీయ జనతా పార్టీని గెలిపించి ఈవేళ అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేటువంటి దిశగా వారు ముందుకు వచ్చినందుకు ముఖ్యంగా పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ప్రజలందరికీ కూడా భారతీయ జనతా పార్టీ పేరున కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉంది.